ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న రవి సంచారం 30 రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది, ఏ ఏ గ్రహాలతో కలవబోతున్నాడు, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలా ఫలితాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మార్చి నెల 14వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి సూర్యభగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్నే మనం మీన సంక్రమణం అంటాం. మనకి ప్రతి నెలా కూడా ఒక సంక్రమణం ఉంటుంది. అంటే రవి భగవానుడు ఒక రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారటాన్ని మనం సంక్రమణం అంటాం. ఇప్పుడు జరిగే సంక్రమణం మీన సంక్రమణం, అంటే మీనరాశిలోకి రవి ప్రవేశం. ఈ మీనరాశిలోకి సంక్రమణం ఈయన రవి భగవానుడు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ 30 రోజుల సమయంలో రవి భగవానుడు గురు నక్షత్రమైన పూర్వభాద్ర 4వ పాదం మీద, అలాగే శని నక్షత్రమైన ఉత్తరాభాద్ర 4 పాదాల మీద, బుధ నక్షత్రమైన రేవతి నక్షత్రం 4 పాదాల మీద కూడా సంచారం చేస్తాడు. రవి మీనరాశిలో ప్రవేశించే సమయానికే మనకు అక్కడ బుధుడు రాహు కూడా సంచారం చేస్తున్నాడు. రాహు మాసం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. బుధుడు 25 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో ఈ రవి భగవానుడు బుధ రాహులతో కూడా ఈ సంచార సమయంలో సంయోగం చెందబోతున్నాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం చూసినప్పుడు రవి అంటేనే గ్రహరాజు, సూర్యుడు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేజ్ అని మనందరికీ తెలుసు. అంటే సూర్య శక్తి ఈ భూప్రపంచం మీద పడటం వల్లనే మనందరం మానవ యొక్క సృష్టి జరుగుతోంది. అలాగే ఉత్పత్తి ధాన్యం ఉత్పత్తి కానీ ఏవైనా ఉత్పత్తి జరగడం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా సూర్యభగవాన్ మనం ప్రధాన కారకత్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈయనకి అగ్నితత్వ గ్రహం, సూర్యభగవాన్ అగ్నితత్వ గ్రహం. మేషరాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. అలాగే సింహరాశి స్వక్షేత్రం మూల త్రికోణం కూడా. రవి కారకత్వాలు గమనించినప్పుడు మనకి ముఖ్యమైన కారణం పితృకారకత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధికారం, ప్రభుత్వం, గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ, సంతానకారకత్వం, పుత్రకారకుడు, ఆరోగ్యం, హార్ట్కు సంబంధించిన విషయాలు, అలాగే లోహాల్లో రాగి లోహం, ధాన్యాల్లో గోధుమలు, ఎరుపు రంగు, వీటన్నిటికి కూడా ఈయన కారకత్వం వహిస్తాడు. సహజంగా ఒక పవర్ కావాలన్నా, అధికారం కావాలన్నా, పదవులు కావాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా మనకి కూడా సూర్యభగవాని అనుగ్రహం ఉండాలి. ఈ మీనరాశి అన్నది జలతత్వ రాశి, భచక్రంలో 12వ రాశి, ద్వాదశ రాశి. అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అని అనుకోవచ్చు. ఈ మీనరాశి అధిపతి గురువు. అంటే జలతత్వ రాశిలో అగ్నితత్వ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? సహజంగా అగ్నితత్వ గ్రహం జలరాశిలో అంత ఎక్కువగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఈ 30 రోజుల్లో బుధుడితోనూ రాహుతోనూ కూడా సంయోగం కావడం వలన ఎవరి వ్యక్తిగత జాతకంలో అయినా సరే రవి మిత్రుడై ఉండి అనుకూల స్థానాల్లో కనుక సంచారం ఉండుంటే కనుక, పొజిషన్ పొంది ఉంటే కనుక వారికి కొంచెం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు ఈ మీనరాశిలో రవి సంచారం ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది, అలాగే అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు మనం ఒక రాశి వైజ్గా తెలుసుకుందాం. తులారాశి వారికి రవి సంచారం మీనరాశిలో ఎటువంటి ఫలితాలు ఇస్తోంది అని చూసినప్పుడు, తులారాశి అంటేనే చిత్తా నక్షత్రంలో పుట్టిన 3, 4 పాదాల వాళ్ళు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారి తులారాశి. రాశ్యాధిపతి శుక్రుడు. తులారాశి వారికి రవి లాభాధిపతిగా ఉంటూ ఈ మార్చి 14 నుంచి 6వ భావమైన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. సహజంగా రవి భగవానుడికి 6వ భావం కర్మస్థానం, మంచి ఫలితాలే ఇస్తుంది నైసర్గిక కాఫీ.
అదేవిధంగా 2, 9, 12, 9 అధిపతి బుధుడితో కూడా కలిసి సంచారం చేస్తున్నాడు, రాహుతో కలిసి సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితం ఈ రాశి వారికి చాలా మటుకు కొంచెం అనుకూలమైన ఫలితాలే ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే సహజంగా ఈ లాభాధిపతి రవి 6వ భావంలో సంచరించేటప్పుడు మీకు కొంచెం ఊహాగానాలు అవి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీ పిల్లల యొక్క కానీ మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. చుట్ట బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు. శరీర ఆరోగ్యం బాగుంటుంది. శత్రువుల పైన విజయం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు ప్రయత్నపూర్వకంగా ఆ పని ఫలించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు చేసే పని కనుక శ్రద్ధ పెట్టి కొంచెం సరిగ్గా చేయగలిగితే మన ఆ పని మంచి లాభాలను పొందడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ అన్నిట్లో కూడా అంటే ఏ పని చేసినా కూడా అన్నిట్లో కూడా విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. కెరీర్ కూడా ఒక సంతృప్తి పరంగానే ఉంటుందంటా కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకు విదేశాలకు వెళ్ళటం వల్ల మంచి అభివృద్ధి రావడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులు చూసినప్పుడు వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి సమపాలలో ఉంటాయి. అంటే మరీ ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి అలాంటి నష్టాలు కూడా అంత రావని చెప్పవచ్చు. కానీ ఒక్కొక్కసారి మీకు ఏంటి ఈగో క్లాషెస్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈగో విషయాల దగ్గర జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ ఎవరితోనైనా సరే కొంచెం వీలైనంతవరకు మాట్లాడే విధానాల్లో మటుకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనకి రవి లాభాధిపతి రవి రాహుతో కూడా కలిసి సంచారం చేస్తున్నాడు మీనరాశిలో. ఈ రాహుతో సంచారం చేసేటప్పుడు కొంచెం ఎలా అయినా కూడా అంత ఫలితాలు ఉండవు. ఆ కలిసిన సమయంలో కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ సమయంలో మీకు కొంచెం ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. ఒక్కోసారి అపోనెంట్స్ని ఒక్కోసారి పై చేయ అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే లీగల్ మ్యాటర్స్ విషయంలో మటుకు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎనీథింగ్ లీగల్ విషయాలు ఏవైనా చేసేటప్పుడు కొంచెం సరిగ్గా తెలుసుకొని వాటి గురించి ఆలోచించి చేయండి. లేకపోతే కనుక కేర్ఫుల్గా అయితే కొంచెం ఇబ్బంది కేసుల్లో ఇరుక్కోవడాలు కానీ షూటీలు ఇవ్వడం వల్ల నష్టపోవటం కానీ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చాలా మటుకు మనం జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ మీకు తులారాశి వారికి 6వ స్థానంలో రవి సంచారం లాభాధిపతి సంచారం చాలా మటుకు మంచి ఫలితాలే ఇస్తుందని చెప్పవచ్చు. శుభ ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే బుధుడు కూడా 12, 9 బుధుడు కూడా సప్తమ భావంలో చాలా మటుకు శుభ ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. కానీ ఒకసారి వాత సంబంధమైన సమస్యలు రావటం, దానివల్ల మాటల వలన కమ్యూనికేషన్ వల్ల ఇబ్బందులు రావటం, అహంకారంగా ప్రదర్శించడం వలన కూడా కొంచెం ఈగో రావటం వల్ల కూడా బంధువులతో విరోధం రావడం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఏంటంటే విదేశాలకి సంబంధించిన ఏ విషయం చేసినా కూడా విదేశాలకు సంబంధించిన విషయాల్లో చాలా మంచి ఫలితాలు అనుకూలమైన లాభాలు ఉంది. మీ కెరీర్ పరంగా కూడా మంచి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఎటువంటి అవకాశాలు వచ్చినా విదేశాలు వెళ్ళడానికి చక్కగా అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అలాగే విద్యార్థులకు కూడా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా మంచి అవకాశాలు రావడానికి ఉంటుంది విదేశాల్లో. కాబట్టి వాళ్ళు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే సూర్య ఆరాధన చేసుకోవడం, అలాగే లక్ష్మీనారాయణ ఆరాధన ఎంత వీలైతే కనుక అంత చేసుకోవడం, ప్రతిరోజు చేయడం వలన చాలా మనకు సమస్యలు తగ్గుతాయి. అలాగే దుర్గా నామస్మరణను చేసుకోవడం కానీ దుర్గా సప్తశతి పారాయణం చేయడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో మనం క్రోధీనామ సంవత్సరం యొక్క సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.